నమస్తే, నేను బాను. తెలంగాణ వ్యాప్తంగా గ్రామ సభలు మొదలైనవి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 26 నుంచి 4 పథకాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుందో అందులో భాగంగానే గ్రామ సభలు పెట్టి ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇక ఇదే దరఖాస్తుల స్వీకరణలో భాగంగా కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాలలో గొడవలు జరుగుతున్నాయి. అంటే అధికారుల మీదకి ప్రజలు తిరగబడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అసలు ఎందుకు తిరగబడుతున్నారు అంటే అసలు కారణం ఏంటంటే అసలైన లబ్ధిదారులను ఎంపిక చేస్తలేరు, అర్హులకు ఇస్తలేరు అనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించిందో దాని ఆధారంగా కొంతమంది పేర్లను గ్రామ సభల్లో అధికారులు వినిపించారు. ఆ పేర్లలోనే అసలైన లబ్ధిదారులు లేరు అనేది ప్రజలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఏ రకంగా చేసినరో ఎంపిక అనేది మనకు తెలీదు. వాస్తవంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించింది. అందులో ప్రజలకు ఏమేమి కావాలనో దరఖాస్తు చేసుకున్నారు. మళ్ళీ కులగణన సర్వే వచ్చింది. కులగణన సర్వేలో కులంతో పాటు ప్రజలకు ఏమేమి అవసరం ఉన్నో అవి కూడా రాసుకొని పోయినారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఎన్ని దరఖాస్తులు స్వీకరిస్తారని నాకు అర్థం కాదు. ప్రభుత్వానికి ఒక స్పష్టత లేదా? ప్రజలను ఎన్ని మాటలు తిప్పుతారు? అధికారుల వెంబడి, లేకపోతే గ్రామ సభలకు, లేకపోతే జిరాక్స్ షాపులకు. అసలైన లబ్ధిదారులను ఎంపిక చేయాలంటే పెద్ద పని అండి. నాకు అర్థం కాదు. గ్రామాలలో పోయి తిరిగితే తెలుస్తుంది కదా. గుడిసె వేసుకొని బతుకుతున్నోడేవాడు, టార్పాలిన్ కవర్ కప్పుకొని ఇల్లు మీద బతుకుతున్నోడేవాడు, పెంకుటిల్లు మీద బతుకుతున్నాడేవాడు తెలియదా అండి? ఇది గ్రామాలలో కొందరు నాయకులు చెప్పినట్లే అధికారులు పనిచేస్తున్నారు అనేది వినిపిస్తున్న వాదన. అది అసలు సమంజసం కాదు, రాజ్యాంగ వ్యతిరేకం. అది మీరు ఏదైతే రేషన్ కార్డు అంటున్నారో అసలైన లబ్ధిదారులకు ఇవ్వండి. కొన్ని చోట్ల వినిపిస్తుంది గవర్నమెంట్ జాబ్లు ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తున్నారు అనేది. గవర్నమెంట్ జాబ్లు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఎందుకంటే నాకు అర్థం కాదు. పేదోనికి కదా వాళ్ళకి ఇవ్వాల్సింది పోయి వాళ్ళకి ఎందుకు ఇస్తారు నాకు అర్థం కాదు. ఏ రకంగా ఇస్తారు మీరు? ఈ కొత్తగా ఏమన్నా చట్టం వచ్చిందా అట్లా ఇవ్వాలని? ఇక రైతు భరోసా అంటున్నారు, పండించే పంటలకే అంటున్నారు. మంచిదే, సంతోషం. ఇక ఇందిరమ్మ ఇండ్లు ఇది పెద్ద బిగ్ టాస్కా అండి? నాకు అర్థం కాదు. గ్రామాలలో పోయి తిరిగితే క్లియర్గా తెలుస్తుంది మీకు ఎవరు ఎక్కడ జీవిస్తున్నారు, ఎవరి ఇల్లు ఏడుంది, వాళ్ళు జీవించే ఇల్లు ఎట్లుంది తెలిసిపోతుంది కదండి. నాకు అర్థం కాదు. ఇల్లు అనేది ప్రధానం పేదోనికి. ఇల్లు ఉంటే వాడు ఏం తిన్నా ఏం తినకపోయినా ఒక పూట తినైనా వాని ఇంట్లో వాడు భద్రంగా ఉంటాడు. ఆ ఇల్లు ఎంపికలో కూడా రాజకీయాలు ఎందుకండి? నాకు అర్థం కాదు. ఊర్లలో కొంతమంది నాయకులు వీళ్ళకు మాత్రమే రావాలని చెప్తున్నారంట. అది మంచి పద్ధతి కాదు. ఏదైనా రాజకీయాలు ఉంటే మీరు ఎలక్షన్ టైంలో చూసుకోండి, కానీ ఈ పథకాల ఇంప్లిమెంట్లో మాత్రం రాజకీయ వివక్ష చూపకండి. అట్టడుగు వర్గాలు, నిమ్న వర్గాలకే పథకాలు రావాలి. కాబట్టి దయచేసి అధికారులు కూడా గ్రామాలలో నాయకుల మాట విని మోసపోవద్దు. మీరు అసలైన పేదలకు చాలామంది కనిపిస్తారు మనకు. ఇంకా గుడిసెలలోనే బతుకుతున్నారు, రేకులు వేసుకొని బతుకుతున్నారు, ఇంకా టార్పాలిన్ కవలు కప్పుకొని బతుకుతున్నారు, పెంకుటిళ్ళలోనే బతుకుతున్నారు. ఇంకా వాళ్ళకి ఇవ్వండి. కానీ ఊర్లలో కొంతమంది నాయకుల మాటలు పట్టుకొని అధికారులు అనర్హులను మాత్రం ఎంపిక చేస్తే మాత్రం మీరు తీవ్ర ప్రజా వ్యతిరేకత మూట కట్టుకోవాల్సి వస్తుంది. ఇది గమనించండి. ఇక 4వది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. మంచి పథకమే. సంవత్సరానికి 12,000 ఇస్తా అంటున్నారు కదా, ఇవ్వండి. లబ్ధిదారులను ఎంపిక చేయండి. దాదాపు బీసీ, ఎస్సీ, ఎస్టీలలోనే ఈ పథకానికి అర్హులు ఉంటారు. ఇంకా చెప్పుకోవాలంటే ఎస్సీలలోనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు అర్హులు ఉంటారు. ఎందుకంటే వ్యవసాయ కూలీలుగానే ఉంటారు ఎస్సీలలో చాలామంది. అంటే రెక్కాడితే కానీ డొక్కాడదు. కాబట్టి నిజమైన పేదోనికి రాని, నిజమైన కూలికి రాని, గుంట భూమి లేనికి ఈ పథకం వర్తించినప్పుడే వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉంటుంది. మీ పాలన మీద ప్రజలకు నమ్మకం ఉంటుంది. అంతేగాని గ్రామాలల్లో కొంతమంది నాయకుల మాటలు నమ్మి అధికారులు కూడా పేదోని పుట్టగొట్టకూడదు. కాబట్టి ప్రజాపాలన ఏదైతే అంటున్నారో ఆ ప్రజాపాలనకు సార్థకత రావాలంటే మీరు ఏదైతే 4 పథకాలు ఇస్తున్నారో అవి నిజమైన లబ్ధిదారులకు ఎంపిక చేసినప్పుడే ప్రజాపాలనకు సార్థకత ఏర్పడుతుంది.